ఆగస్టు 15, 1947 బ్రిటిష్ జెండా కిందకు దిగింది. మన త్రివర్ణ పతాకం సగర్వంగా నిల్చుంది. మనకు స్వాతంత్ర్యం వచ్చింది అని మనం సంబరాలు చేసుకున్నాం. కాని ఒక్క నిమిషం ఆలోచించండి. స్వాతంత్ర్యమంటే కేవలం తెల్లదొరలు వెళ్ళిపోవడమేనా? ఒక దేశానికి అసలైన స్వాతంత్ర్యం ఎప్పుడు వస్తుంది? ఆ దేశం తన కాళ్లమీద తాను నిలబడినప్పుడు, తన చట్టాలను తాను రాసుకున్నప్పుడు. నిజానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా 1950 వరకు, అంటే దాదాపు 2.5 ఏళ్లపాటు మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు, సొంత నియమాలు లేవు. మరి ఆ సమయంలో దేశాన్ని ఎవరు నడిపించారు? అసలు జనవరి 26నే ఎందుకెంచుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానమే మన గణతంత్ర దినోత్సవం. నమస్కారం, వెల్కమ్ టు ద ట్రెజర్ ఆఫ్ భారత్. ప్రతి సంవత్సరం జనవరి 26న ఢిల్లీలో పరేడ్ చూస్తాం, జెండా ఎగురవేస్తాం, స్వీట్స్ తింటాం. కానీ గణతంత్ర దినోత్సవం అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక బాధ్యత, అది ఒక అధికార బదిలీ. బ్రిటిష్ వారి చేతుల్లో నుండి అధికారం అధికారికంగా, లిఖితపూర్వకంగా భారతదేశంలోని సామాన్య ప్రజల చేతుల్లోకి వచ్చిన రోజు అది. ఈ రోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణాన్ని, మన రాజ్యాంగం వెనుక ఉన్న శ్రమను, త్యాగాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం. మిత్రులారా, ఒక్కసారి ఊహించండి. భారతదేశమంటే భిన్నత్వానికి మారుపేరు. 100 భాషలు, 1000 కులాలు, ఎన్నో మతాలు, విభిన్న సంస్కృతులు. వీటన్నింటినీ ఒక్కతాటిపైకి తెస్తూ అందరికీ సమాన న్యాయం జరిగేలా ఒక పుస్తకాన్ని రాయడం ఎంత కష్టం! అది సామాన్య విషయం కాదు, అదొక యజ్ఞం. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ రాత్రింబవళ్లు కష్టపడింది. మీకు తెలుసా, మన రాజ్యాంగాన్ని రాయడానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే. దీన్ని టైప్ చేయలేదు, ప్రింట్ చేయలేదు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా అనే వ్యక్తి తన చేతులతో ఇటాలిక్ స్టైల్లో ప్రతి పేజీని అందంగా తీర్చిదిద్దారు. ఇది కేవలం న్యాయపుస్తకం కాదు, ఇది భారతీయుల భవిష్యత్తును నిర్ణయించే భగవద్గీత, ఖురాన్, బైబుల్ వంటిది. ఇది మనకు మాట్లాడే హక్కునిచ్చింది, ప్రశ్నించే హక్కునిచ్చింది, నచ్చినదాన్ని ఎంచుకునే స్వేచ్ఛనిచ్చింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న. రాజ్యాంగం రాయడం నవంబర్ 26, 1949 నాటికే పూర్తయింది. కాని దాన్ని అమలు చేయడానికి జనవరి 26, 1950 వరకు ఎందుకు ఆగారు? ఆ 2 నెలలు ఎందుకు వేచిచూశారు? దీని వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. 1930లో, అంటే స్వాతంత్ర్యం రాకముందు, ఇదే జనవరి 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ పూర్ణ స్వరాజ్, అంటే టోటల్ ఇండిపెండెన్స్ తీర్మానాన్ని ప్రకటించింది. రావీ నది ఒడ్డున మన జెండాను ఎగురవేసి మాకు పూర్తి స్వేచ్ఛ కావాలి అని నినదించారు. ఆ రోజు గుర్తుగా ఆ పూర్ణ స్వరాజ్ కల నిజమైన రోజుగా జనవరి 26ను ఎంచుకున్నారు. ఆ రోజున మనం డొమినియన్ స్టేటస్ నుండి పూర్తి రిపబ్లిక్గా, అంటే గణతంత్ర దేశంగా మారాం. రాజరికం పోయింది, వారసత్వం పోయింది. ఒక సామాన్య ఛాయమ్మే వ్యక్తి కూడా దేశానికి ప్రధానమంత్రి కాగలిగే అవకాశం ఒక్క భారతదేశంలోనే ఉంది. అదే మన రాజ్యాంగం గొప్పతనం. కాని మిత్రులారా, రాజ్యాంగం మనకు హక్కులు, అంటే రైట్స్ మాత్రమే ఇవ్వలేదు, బాధ్యతలు కూడా ఇచ్చింది. ప్రశ్నించే హక్కు ఎంత ఉందో, దేశాన్ని కాపాడే బాధ్యత కూడా అంతే ఉంది. సోషల్ మీడియాలో దేశాన్ని విమర్శించడం చాలా తేలిక. కాని రోడ్డు మీద ట్రాఫిక్ రూల్ పాటించడం నుండి పన్నులు కట్టడం వరకు, తోటివారిని గౌరవించడం వరకు, ఇవన్నీ దేశభక్తే. సైనికుడు సరిహద్దులో నిలబడితేనే దేశభక్తి కాదు, రైతు నాగలిపడితే దేశభక్తి, టీచర్ పాఠం చెబితే దేశభక్తి, నువ్వు చేసే పనిలో నిజాయితీగా ఉంటే అదే నిజమైన దేశభక్తి. ఈ గణతంత్ర దినోత్సవం నాడు కేవలం వాట్సాప్ స్టేటస్లతో సరిపెట్టకండి. మన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. కుల, మత, ప్రాంతీయ భేదాలు మరిచిపోయి భారతీయులం అని గర్వంగా చెబుదాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి వారసులం మనం. ఆ గౌరవాన్ని నిలబెడదాం. జై హింద్, జై భారత్.